జగన్ 3 రోజుల పర్యటన రాజకీయ పర్యటన, రైతుల కోసం కానే కాదు. నేను ఇది డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో క్షుణ్ణంగా గౌరవ కలెక్టర్ గారితో హార్టికల్చర్ ఆఫీసర్ల గారితో మాట్లాడి మనం ఏమన్నా కరెక్షన్ చేసేదానికి మాకేమన్నా ఉంటే సబ్జెక్ట్ చెప్పమని. ఆ ప్రభుత్వములో చేసిన దానికంటే వాళ్ళు కూడా సీనియర్. ఈ ప్రభుత్వము అరటి రైతులు కూడా సాయం చేసేదానికి సిద్ధంగా ఉంది. 5వ తేదీ నుండి గాడిలో పడుతుంది. పంట మహారాష్ట్రలో ఎక్కువ పండడం వల్ల కానీ, కొంత కాయ చెడిపోవడం వల్ల కానీ ధరల యొక్క స్థిరీకరణ జరగలే. ఆ ప్రభుత్వంలో ఏమీ జరగలే. ఈ జగన్ రెడ్డి చెప్పేది ఒకటి నిజం ఉండదు. నో నిజం, అదే జగన్ నిజం. నేను ఈరోజు సాక్షి పేపర్ క్షుణ్ణంగా చదివిన. అంత డూప్. మంచి కోసం పోరాడతాను. తన రాజకీయం కోసం, పదవుల కోసం, మళ్ళీ తిరిగి సంపాదించుకునే దానికోసం వాళ్ళందరినీ కేసులు ఇరికించినాడు మానవాడు. వాళ్ళ చిన్నాయన ఇరుక్కుంటున్నాడు. వాళ్ళ చుట్టం భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ చిన్నాయన వియంకుడు ఆయన ఇరుక్కోబోతున్నాడు. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది లడ్డు పైన. అధికారులు అనేక షిట్లు జరుగుతున్నాయి. ఒకవైపు నాంపల్లె కోర్టులో వివేకానంద రెడ్డి కేసు జరుగుతుంది. మళ్ళీ నాంపల్లె కోర్టులో తన పాత కేసులు రన్ కాబోతున్నాయి. దీంట్లో నుంచి బయటపడకుండా ఈ దరిద్రం మాటలన్నీ రెచ్చగొట్టే మాటల వల్ల జగన్ సాధించేది ఏమి లేదు. ఈ అభివృద్ధి ఆగదు. ఈ రైతు సంక్షేమం బ్రహ్మాండంగా సూపర్గా జరుగుతుంది. తను ఆపలేడు. అతని దరిద్రాన్ని అతను ఆపుకోలేడు. కాబట్టి ఈ పర్యటన బోగస్. అతని మాటలు బోగస్. మేము క్లియర్ కట్గా ఉన్నాం. కేంద్రము రాష్ట్రము సంయుక్తంగా మననే గమనించండి. పవన్ కళ్యాణ్ గారు పండుగ 2 పేరుతో 6,200 కోట్లలో ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే పథకం. గోకులాలు రైతులకు ఉపయోగపడతాయి. రోడ్లు, గ్రావెల్ రోడ్లు, వాళ్ళకు పంటల పొలాలకు నీటి గుంటలు. ప్లస్ గౌరవ బీసీ జనార్దన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. 3,600 కోట్లతో రేపు జూన్ నాటికి రోడ్లన్నీ. అందులో రైతులకు, అధికారులకు అందరికీ ఉపయోగపడాలి. భూముల ధరలు పెరగాల. ఇండస్ట్రీని చేసినట్టు చెప్పుకుంటాడు. చెప్పుకొని 11 వచ్చినాయి. మొన్న జరిగిన బీహార్ ఎలక్షన్లలో ఇంతకంటే తక్కువ జరిగిన, ఈ రాష్ట్రంలో జరిగిన దానికంటే వాళ్ళు 243లో 202 సీట్లు గెలిపించారు. ఇక్కడ అంతకంటే 4 గంటలు ఎక్కువ జరుగుతుంది. 175 రాబోయే కొత్త ఎమ్మెల్యే సీట్లు కూడా అన్ని 100% గెలిచేదానికి మేము అతని మాదిరి డబ్బా మాట్లాడడం పని చేస్తాం. ఇక్కడ కూడా మరింత బలంగా ఉంటుంది. నిన్న కళ్యాణ్ గారు కూడా అన్ని విషయాలు చెప్పినాడు. మేము జనసేనను అభివృద్ధి చేసుకుంటాం, మేము బీజేపీని అభివృద్ధి చేసుకుంటాం, టీడీపీ అభివృద్ధిని తోడ్పాటుకు సాయం చేస్తాం. ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, రాజకీయ అభివృద్ధి జరుగుతుంది. జగన్ పార్టీ కేసుల్లో ఇరక్కపోతుంది. అన్నీ తప్పులే, అన్నీ అప్పులే, అన్నీ మోసాలే, అన్నీ నీచమైన మాటలే. నిన్న జరిగిన పర్యటన పెద్ద డూప్.